మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు చెప్పినవాడు మాట తప్పడు చెప్పినవాడు మాట తప్పడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు అంధకారము ఆవరించిన అంధుడనై నేను జీవించిన అంధకారము ఆవరించిన అంధుడనై నేను జీవించిన విడువను నిన్ను ఎడబాయననినా విడువను నిన్ను ఎడబాయనని నాతో చెప్పినవాడు మాట తప్పడు చెప్పినవాడు మాట తప్పడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు నీరు కట్టిన తోటవలెను నిత్యము బుక్కుచుండు ఊటవలెను నీరు కట్టిన తోటవలెను నిత్యము బుక్కుచుండు ఊటవలెను ఉండెదవు నీవు ఎల్లవేళలందని ఉండెదవు నీవు ఎల్లవేళలను నాతో చెప్పినవాడు మాట తప్పడు చెప్పినవాడు మాట తప్పడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు మునుపటి కంటే
అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు. చెప్పినవాడు మాట తప్పడు, చెప్పినవాడు మాట తప్పడు. నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు, నమ్మదగినవాడు నా యేసుక్రీస్తుడు. మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు. మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేతునని చెప్పిన నా దేవుడు. కీర్తనల గ్రంథం 106:14 వాక్యం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. మనం ఈ వాక్యాలు ఎందుకు చదువుతున్నామంటే, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. మనము సేవించే దేవుడు ఎలాంటి వాడు, ఆయనను లేదా ఆయన వలన లాభాన్ని పొందడానికి ఆశించేవారు ఏం చేస్తే మేలు పొందుకుంటారు అనే విషయాలు ఇలాంటి వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కీర్తనలో ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమము అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణమును గురించి రాయబడింది. ఇదే సంగతులు మళ్ళా 78వ కీర్తనలో అనుకుంటా, మీరు తర్వాత ఒకసారి చదవండి. ఇంతకన్నా వివరంగా అందులో రాయబడి ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, పాత నిబంధన క్రొత్త నిబంధన పరిశుద్ధులకు దృష్టాంతము అని. యుగాంతమందున్న వారికి బుద్ధి కలగడానికి ఆ సంగతులు జరిగాయి అని మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనకు బుద్ధి కలగడానికి అలా జరిగాయా, లేకపోతే అక్కడ జరిగిన దానిని మనం బుద్ధికి తెచ్చుకోవాలి అంటే, అక్షరరూపంగా చెప్పుకోవాలంటే మనకు బుద్ధి కలగడానికి ఆ సంగతులు జరిగాయి అని వ్రాయబడింది. దీని గురించి మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే, నూతన సృష్టి అనే ఒక పరలోకాన్ని, ఒక స్థలాన్ని, దేవుని పరిశుద్ధ స్థలాన్ని ప్రారంభించేదే మనం. ఈ క్రొత్త నిబంధనలో పరిశుద్ధుడైన వాడు చాలా బలవంతుడు. మరి మనుషుల్లో ఒక అపోస్తలులు 12 గోత్రాలకు మీరు నాతో సహా మీరు 12 సింహాసనముల మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటే, దానిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఒక నూతన నిబంధనలో యేసు రక్తము చేత శుద్ధి చేయబడిన ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ధర్మవిధి ఎవరు జడ్జిమెంట్ ఎవరివ్వగలరు? చట్టం బాగా ఎరిగినవాడు. మరి అదే చట్టం లాయర్ కూడా చదువుతాడు. లాయర్కి ఏం మనసు ఉంటుంది? తన వాదంలో గెలవాలని, తనను ఆశ్రయించిన వాడిని గెలిపించాలని లాయర్కు ఉంటుంది. కానీ జడ్జికి ఏముంటుందంటే, న్యాయములో ఏముందో అదే చేయాలి అని ఉంటుంది. మనం దేవదూతలకు కూడా తీర్పు తీర్చవలసి వస్తుంది. ఇది చాలా ఒక సెన్సిటివ్ ఇష్యూ క్రైస్తవ జీవితం. ఇంకా అది మనం ఎప్పుడు దాని గురించి ఇంకా మనం అంత ముందుకు వెళ్ళలేదు.
దేవుని నియమము ముందు మనం జీర్ణించుకోవాలి. ఆ నియమములోకి మనల్ని మనం ప్రతిక్షేపించుకోవాలి. అందుకే పరలోకానికి వచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమందిలో అసలు ఆ పరలోకాన్ని ప్రారంభించే వాళ్ళమే, అంటే దానిని ఓపెన్ చేసి మొట్టమొదట అడుగు పెట్టేది నూతన నిబంధన క్రైస్తవులే. యేసుక్రీస్తు మరణము తర్వాత ఆయన నామమునందు రక్షణ పొందిన వారు మొదట అందులో అడుగుపెట్టిన తర్వాతనే మనకి దృష్టాంతాలుగా ఉన్నటువంటి మోషే అయినా, అబ్రహాం అయినా, ఎవరైనా ఆ తరువాతనే పరలోకంలో ప్రవేశించగలరు. కనుక మనకున్నటువంటి ఔన్నత్యము అలాంటిది. ఆ ఔన్నత్యం మనకు ఉన్నది కనుక మనము ఏం చేసి దానికి అర్హత సంపాదించుకోవాలి అనేది మనం మన సంఘంలో నేర్చుకునే వాక్యాల యొక్క ముఖ్యోద్దేశం. కనుక దేవుని లేఖనాన్ని మనం అభ్యసిద్దాం. అభ్యసనము అనేది మీకు అందరికీ చాలామందికి తెలుసు. ఆ విషయంగా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అరణ్యములో, ఎడారిలో రెండు ప్రత్యేక పదాలు. అరణ్యములో అంటే అరణ్యంలో ఏముంటుంది? అడవి ఉంటుంది, చెట్లు ఉంటాయి, జంతువులు అన్నీ ఉంటాయి. అడవికి తోటకి తేడా ఏంటి? ఇక్కడ చెట్లే ఉంటాయి, అక్కడ తేడా ఏంటి? తోటలో క్రమబద్ధీకరింపబడి ఉంటాయి, అరణ్యంలో ఇష్టానుసారంగా ఉంటాయి. ఇది సాగు చేయబడుతుంది, అది సాగు చేయబడదు. సరే, తోటకి కావలిదారుడు ఉంటాడు, అరణ్యానికి కావలిదారుడు ఉండడు. అరణ్యములో అసలు ఈ అరణ్యము, ఎడారి ఈ రెండు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసిన మార్గాలు. ఎందుకు చాలా రోజుల క్రితం మనం చెప్పుకున్నాం, దేవుడు ఎందుకు అరణ్యములోనికి తీసుకొచ్చాడు? ఒక నాగరిక ప్రపంచం, ఐగుప్తు అనేది ఒక నాగరిక ప్రపంచం. ఆ నాగరిక ప్రపంచం నుండి ఎందుకు అడవిలోకి తీసుకొచ్చాడు, ఎడారిలోకి ఎందుకు తీసుకొచ్చాడు అసలు ప్రజల్ని అంటే, రెండు మనస్సులు, దాన్ని అంటాం జీవన విధానాలు. ఐగుప్తు అనేది మన మీద ఒకరు బలవంతం చేయడం వలన మనం చేసేటువంటి చేష్టలు, బానిసత్వం. మనకిష్టం లేని పని మనకన్నా బలవంతుడు మన మీద అధికారాన్ని, బలాన్ని ఉపయోగించి మన చేత చేయిస్తుంటాడు. అది బానిసత్వం. దేవుడు స్వేచ్ఛ కలిగి సంతోషంగా మీ మట్టుకు మీరు ఆనందంగా బ్రతికే ఒక దేశాన్ని మీకు ఇస్తాను. అది ఎలాంటిది అంటే, ఇలాంటి ఐగుప్తు లాంటి మనిషి కష్టపడితే బ్రతికేది కాదు. అది పాలు, తేనె అనేవి ప్రవహించేటువంటి ఒక దేశం. ప్రవహించడం అంటే అది మనం తవ్వి ప్రవహింపజేసే కాదు, సహజ సిద్ధంగా అలాంటి ఔన్నత్యం కలిగిన ఒక దేశాన్ని మీకు ఇస్తాను రండి అని. ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళాలి అంటే ఈ స్థలములో ఉన్నవాడు ఇష్టపడాలి. మొదట ఈ బానిస ఈ బ్రతుకులోని వేరొకరి బలంకు లోబడి పనిచేసేవాడు స్వేచ్ఛా జీవితంలోకి వెళ్ళడానికి ముందు ఇష్టపడాలి. రెండోది, ఈ స్థలము నుండి బయలుదేరాలి ముందు. అంటే ఈ చోట్లో ఉన్నదాన్ని దేన్నైనా విడిచి వెళ్ళడానికి ముందు ఇష్టపడాలి. అలాగ ఎవరైతే ఇష్టపడి బయలుదేరారో వాళ్ళందరినీ ఏమన్నాడంటే, దేవుడు నా ప్రజలు అని అన్నాడు. ఎప్పుడు దేవుడు అనగలిగాడు ఆ మాట? ఎప్పుడు అనగలిగాడు? వారు ఆ దేశములో ఉండకుండా
దేవుడిస్తానన్న దేశం మీద ఆశ కలిగి ముందు ఈ దేశం నుండి బయటకు వచ్చిన తర్వాతనే నా ప్రజలు. ఇక వారి బాధ్యత అంతా ఇంకా దేవునిదే. దేవుని ఉద్దేశ్యం ఏంటి అంటే విడిచిపెట్టిన దానిని మరలా జీవితంలోనికి తెచ్చుకోకూడదు. ఉండబోయే ఒక కొత్త జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఒక దానిని విడిచిపెట్టాలి, ఇంకొక దాన్ని స్వీకరించాలి. దేనిని స్వీకరించాలి? ఆ దేశములో దేవుడిస్తానని ప్రమాణం చేసిన ఆ దేశములో ఉండడానికి ఏ గుణాలు కావాలో, ఏ అలవాట్లు కావాలో, అక్కడ ఎలాగ బ్రతకాలో ఇక్కడే నేర్చుకునే అందులో ప్రవేశించాలి. రెండోది ఏంటి అంటే ఇంతకుముందు మనం అప్పటి వరకు బ్రతికిన జీవన విధానాన్ని మర్చిపోవాలి. ఈ రెండు జరగాలి. మారు మనస్సు అంటే అదే. అప్పటి వరకు మనకున్న దేశ సంబంధం, మనం బ్రతికిన బ్రతుకుదాన్ని విడిచిపెట్టాలి. ఉండబోయే దేశం యొక్క లక్షణాలని అభ్యాసం చేసుకోవాలి. ఈ అరణ్యము, ఈ ఎడారి అనేది ఏంటి అంటే ఇది ఒక లోకములో ఈ విడిచిపెట్టి వచ్చిన లోక లక్షణాలు కానీ, వెళ్ళబోయే లోక లక్షణాలు కానీ ఇక్కడ ఏముండవు. ఎక్కడ? అరణ్యములో ఇల్లు ఉంటుందా? ఉండదు. కావలసిన సామాన్లన్నీ దొరుకుతాయా? ఏదైనా కావాలంటే కడుపు పొంగిపోయినట్టుంది, ఈనో తెచ్చుకుందామంటే మెడికల్ అక్కడ ఏమీ అలాంటివి దొరకవు. ఏదైతే వెళ్ళదలుచుకున్నామో ఆ గుణాలు ఇక్కడ మనకు లేవు. ముందు వీటిని వదలాలి, వాటిని అభ్యాసం చేయాలి. అలాగ చెయ్యాలి అంటే ఈ చోట్లోనే ఉండకూడదు, ఆ చోట్లోనికి వెళ్ళడానికి కూడదు. కనుక దేవుడు అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. క్రైస్తవ జీవితం అరణ్య జీవితం. మనం ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. దీనిని మన పెద్దలు ఏమన్నారంటే యాత్రస్థలము అని, పరదేశము అని. ఇక్కడ మనము స్థిరంగా ఉండిపోము అని. నిజమే కదా అవన్నీ. మనం మనసులో వాటిని తలంచుకుని అలా బ్రతకడానికి మనం ఇష్టపడం, కానీ నిజానికి అంతే. నేను ఎంతైనా 100 సంవత్సరాలు 120 దేవుడిచ్చిన ఆయుష్ అయితే భూమి మీద ఒక మనిషికి 120 సంవత్సరాలు. మనకి తెలిసి అందరూ 90 లోపున, మహా అయితే 100, ఏదో మొత్తానికి ఆరాకోర మొత్తం 10 మంది 5 మందో అటు 100 దాటుతారు అని మనకి తెలిసినా మనం ఏం చేస్తాం? చాలా భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం. చనిపోతామని తెలిసినా, ఇది మనం స్థిరంగా ఇక్కడ ఉండమని తెలిసినా, మనం ఇక్కడ ఇంకా ఉండడానికి ఏం చేయాలి అనేదే మన మనసు ఆలోచిస్తుంది. ఎవరికైనా, ఎంతటి యోగ్యుడికైనా అది ఆ ఆలోచన ఎప్పుడూ మనసుని తొలుస్తూ ఉంటుంది. కానీ మనం ఉన్నది మాత్రం ఇప్పుడు అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం అంటే అర్థం ఏంటి? క్రొత్త లోకాన్ని అక్కడికి వెళ్ళడానికి ఏ సామర్థ్యం కావాలో ఆ సామర్థ్యాన్ని ఇక్కడే సమకూర్చుకోవాలి. ఈ అరణ్యములోనే ఇంతకాలము మనం బ్రతికిన జీవన పద్ధతులను, విధానాలను మర్చిపోవాలి. కొత్త వాటిని నేర్చుకోవాలి, పాత వాటిని విడిచిపెట్టాలి. ఏది మనకు అందుబాటులో లేదు. పరలోకం అనేది ఒక విశ్వాస సంబంధమైన ఊహాలోకం. అది మనకి తెలిసిన లోకము అక్కడికి పనికిరాదు. తెలిసిన లోకాన్ని విడిచి తెలియని లోకం మీద మనస్సును ఉంచడమే అరణ్య జీవితంలోనే అది ఏర్పడాలి. లోకం మనకి వనరులన్నీ అందుబాటులో ఉన్నా మనం ఎంతకాలం చెప్పుకున్నది, లోకంలో అన్ని వనరులు మనకు అందుబాటులో ఉన్నా వాటన్నిటినీ మనం ఆధారం చేసుకొని ఉంటే అది మనకు అబ్బదు. కనుక ఉన్నదానినే మనం వదులుకోవాలి, లేని దానిని, కనబడని దానిని మనం సంపాదించుకోవాలి. అదంతా
అరణ్యయాత్రలోనే జరుగుతుంది. అలాగా అరణ్యములో వీళ్ళు ఏం చేశారో ఇక్కడ మనకు బుద్ధి రావడానికి వ్రాయబడింది. అరణ్యములో వారు ఆశించిరి, బహుగా ఆశించిరి. ఆశించడం అంటే, ఆశ అంటే ఏంటి చెప్పండి? ఇది అందరికీ తెలిసిందే కదా. ఆశించడం మా ఇంట్లో మసాలా ముద్దలన్నీ ఉన్నాయి, బిర్యానీ రైస్ ఉన్నాయి, వండుకుందుకు చికెన్ ఉంది, పొయ్యి ఉంది, గ్యాస్ ఉంది. బిర్యానీ నేను ఆశిస్తానా? చెప్పరేంటి? ఎందుకు ఆశ అనే దాంతో నాకు సంబంధం ఏముంది? నాకు అన్ని వనరులు ఉన్నాయి కదా. అంటే ఆశ అంటే ఏదైతే లేదో దానిని కోరుకుంటే ఆశ. ఇక్కడ దేవుడు మనుషుల్ని, ఐగుప్తు లోకంలో బ్రతుకుతున్న వారిని అరణ్యంలోనికి తీసుకొచ్చినప్పుడు, దేవుడు ఎందుకు అరణ్యంలోకి తీసుకొచ్చాడో వాళ్ళని, ఈ అరణ్యములో అన్ని వనరులు వీళ్ళకి అందుతున్న కొలది, లోకంలో ఐగుప్తులో ఉన్నవన్నీ వీళ్ళకి సదుపాయంగా ఉంటే ఇంకా క్రొత్త దాని కోసం వాడు మొగ్గు చూపవలసిన అవసరం ఇంకుండదు. కాబట్టి దీనిని ఆపి దానిని అభ్యసింపజేయాలి అనేది దేవుని ఆలోచన. కానీ ఏదైతే దేవుడు ఆపదలుచుకున్నాడో వీడు దాన్నే ఆశపడుతుంటాడు. ఏది కూడా ఉండకూడదని దేని దగ్గర నుండి దూరం చేశాడో ఆ దూరమైన దానినే మళ్ళా వీళ్ళు కోరుకున్నదేంటి? ఏం కోరుకున్నారు? మాకు ఐగుప్తులో ఇవన్నీ మీకు తెలుసు, కీరదోస ఉండేది, ఇలాంటివన్నీ వాళ్ళకు గుర్తొచ్చేవి. ఇంకా మాంసం, అక్కడ ఉన్నప్పుడు మేము ప్రతి వారంలో ఒకసారి 2 సార్లు మాంసం తినేవాళ్ళమి. ఇక్కడికి వచ్చే మాంసం దొరకడం లేదు. అక్కడ రకరకాలైన వంటకాలు తినేవాళ్ళమి. ఇక్కడికి వస్తే ఒకే ఒకటి, అదేదో ధాన్యం గింజం లాంటిది, ముందు మంచు పడుతుంది, మంచు మీద ధాన్యం పడతాయి. ఇవేంటి ఇలా కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయంటే, ధనియాల్లాగా ఉన్నాయేంటి అంటే, ఇవి దేవతలు తినే పంట, ఇది దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తున్నాడంటే అవన్నీ ఏరుకునేవారు. మీరు నార్త్ వెళ్తే తెలుస్తుంది. మనం అన్ని బియ్యంతో ఎలా తింటామో వాళ్ళంతా గోధుమలతోనే తింటారు. అది ఒకసారి పామితే చపాతి, 2 సార్లు బారితే ఏదో పూరి, దాన్ని గిరగిర తెప్పితే పరోటా, ఇంకా దేన్ని చేసినా ఆ గోధుమ పిండితోనే చేస్తారు. అలాగే వీళ్ళు ఆ ధాన్యం వేరుకు తెచ్చుకోవడం, దాన్ని విసురుకోవడం, నూక చేసి ఉప్పా చేసుకోవడం, పిండి చేసి అట్లు చేసుకోవడం, అదే తింటున్నారు వీళ్ళు. ఎంత తిన్నా అదే. వాళ్ళు ఏమన్నారంటే, చవి సారము లేని ఈ తిండి నిర్ధారణకు వచ్చారనమాట. ఇది మేము తినలేకపోతున్నాం, ఇంకా రోజు ఇదే తినాలా, ఇంకేమీ లేదా? అయితే వీళ్ళు ఇక్కడ లేఖనంలో ఏమని రాసిందంటే, దేవుని శోధించిరి. ఎలా శోధించడం అంటే, ఎన్నిసార్లు చెప్పాను మీకు శోధన అంటే. శోధించడం అంటే, పెరుగుని ఎందుకు శోధిస్తాము? అందులో వెన్నుందో లేదో. దేవుణ్ణి ఎందుకు శోధిస్తాము? ఇది చేయగలడో లేదో, ఇది చేయగలడా, ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇవ్వలేడా, ఇలాగా. దానికి తోడు మన కాలంలో మనకున్న దేవుని ప్రజలు ఏం చెప్తుంటారంటే, అడుగు, నీకు ఇస్తానన్నాడు కదా, నీకు ఏది కావాలో అడుగు. దానికి 4వ కోణం 7వ కోణం అనే పుస్తకాలు. నీకు ఎలాంటిది కావాలంటే అలాంటిది నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు.
అన్నీ అనగానే మనకి నచ్చినవి నువ్వు ఇవ్వగలవు, భూమి ఆకాశం సృష్టించినోడివి, నాకు సోఫా ఇవ్వలేవా, నాకు శుభ్రవాణి ఇల్లు ఇవ్వలేవా, ఇవ్వగలవు, వాళ్ళందరికీ ఇచ్చావు కదా, ఈ ప్రభువా నేనేం, ఇలాగ మనం అడుగుతున్నాం. కానీ మనం ఇక్కడ నేర్చుకోవలసింది ఈ రోజున దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏది? దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏదైతే అరణ్యంలోనికి నిన్ను తీసుకొని వచ్చిన వాడు ఒక సంకల్పముతోనూ ఒక ఉద్దేశంతోనూ ఆయనకున్నటువంటి భవిష్యత్తు జ్ఞానముతోనూ మనల్ని అడవిలోకి తీసుకొచ్చాడు, అరణ్యంలోని మనల్ని ఉంచాడు. అరణ్యంలోకి వచ్చిన మనము, బాప్తీసం తీసుకున్న మనము, అంటే ఈ లోకం విషయంలో చనిపోయిన మనము మరలా ఆ లోకాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే మనము ఏ లోకానికి నడిపింపబడుతున్నామో ఆ లోకపు లక్షణాలు మనకు అభ్యాసం అవ్వవు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది విడిచి వచ్చిన దానిని అపేక్షిస్తున్నంత కాలము మనము సమకూర్చుకోవలసినటువంటి మేలైనది ఏదో అది మనకు అందుబాటుకు రాదు. మీరు దేవుని లేఖనాన్ని ఆసక్తిగా చదివితే ఈ సంగతి అందరికీ బోధపడుతుంది. కనుక దేవుడు ఇవ్వగలడా లేదా, ఇది ఇస్తాడా ఇవ్వలేడేమో, ఇది అక్కడే దొరుకుతుందేమో ఇంక రాదేమో మనకని నీళ్ళు లేనప్పుడు చిన్న కష్టం వచ్చినా వాళ్ళు దేవుణ్ణి శోధించడం. మరి దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది వీళ్ళకి ఎక్కడ తెలియజేసాడు అంటే, వీరు ఇంకా లోకంలో ఉండగానే, ఐగుప్తులో ఉండగానే బలమైనటువంటి దేవతలు కలిగిన ఐగుప్తు దేశం, ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు 2 మాటలు అందులో రాసి ఉంటాయి. ఆయన ఐగుప్తు దేవతల బలము నుండి, ఐగుప్తు దేవతల బలము అంటే అర్థం చేసుకోండి, దేవుని గ్రంథంలోనే ఆ మాట రాసింది. అలాగ దేవతల శక్తి నుంచి విడిపించడం కోసం ఏం చేశాడంటే దేవుడు 10 కష్టాలు, తెగులు అంటే తప్పించుకోలేని రోగము లేదా వ్యధ, బాధ, తెగులు. ఇక ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలకు చేయవలసినటువంటి అన్ని పూజలు, అన్ని అభిషేకాలు జరిగిపోయాయి. ఒకటి తెలుసుకుంటారేమో, అది వారి కోసం కాదు, దేవుని ప్రజలు తెలుసుకోవాలి. మీ దేవుడు ఎంత బలవంతుడంటే, మీరింతకాలము ఏ దేశంలో బలమైన దేశం అనుకుంటున్నారో, ఏ దేవతలు శక్తివంతమైన మీరు అనుకుంటున్నారో వాటన్నిటినీ మించిన బలవంతుడు అని వీళ్ళ ప్రజలకు, దేవుడు తన ప్రజలకు తెలియజేయడానికి ఆ 10 కష్టాలని, ఆ 10 వ్యాధులని ఆ దేశం మీదకి దేవుడు రప్పించాడు. దానివల్ల వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడిన చికాకు, వాళ్ళు పడిన కష్టాలు ఇవన్నీ ఏం చేశాయంటే, వాళ్ళకేం తెలిసిందంటే మన దేవతలు ఆ దేవుడి శక్తి ముందు ఎందుకు పనికిరావు అని వాళ్ళకి తెలిసింది. కానీ మన దేవుని ముందు ఈ దేవతల బలం ఎందుకు కొరగాదని మాత్రం వీళ్ళే తెలుసుకోలేకపోయారు. మరలా పదే దేవుణ్ణి వీళ్ళు ఇది ఇవ్వడా అది ఇవ్వడా, వాటి నుంచి విడిపించి నిన్ను తీసుకొస్తే మళ్ళా అవే కావాలని నువ్వు ఆయన అడిగితే ఇప్పుడు అరణ్యం కూడా ఏమవుతుంది, ఐగుప్తు అయిపోతుంది. ఇక ఎన్నడూ కనాను మనకు అందుబాటులోనికి రాదు. దీనికి ఈ మాట నేను చెప్పేది కాదు, 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం. ఇశ్రాయేలీలు విధేయులై దేవుని ఆలోచనను గ్రహించి వాళ్ళు ప్రభువు మార్గంలో నడవగలిగితే వాళ్ళు కనాను వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసిన కాలం 40 రోజులే. కానీ అభ్యసింపకపోవడం వలన, దేవుని యొక్క ఆలోచనను అవగాహనలోనికి తెచ్చుకోకపోవడం వలన 40 రోజులు సాగి 40 సంవత్సరాలు అయింది.
దేవుని ఆలోచన ఏంటంటే కనానులో ప్రవేశించడానికి కావలసిన సామర్థ్యము లేనివాడు ఎవడూ అందులో ప్రవేశింపకూడదు. ఆ సామర్థ్యం వస్తుందేమో అని దేవుడు దినాలు పెంచుకుంటూ పోయినా వీళ్ళకి ఆ సామర్థ్యం కలగడం లేదు. కనుక వాళ్ళు అభ్యసింపలేని వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు. కానీ వీరు ఎక్కడ చనిపోవాలి? నిజానికి కనాను వెళ్ళి ఆ దేవుడిచ్చిన ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం యొక్క సంతోషం అంతా అనుభవించి అక్కడ ఆనందంగా దేవుని స్తుతిస్తూ చనిపోవాలి. కానీ వీళ్ళు అభ్యసింపకపోవడం వలన అరణ్యములోనే వీళ్ళందరూ చనిపోయారు. బయలుదేరిన 6 లక్షల మందిలో ఇద్దరే కనానులో వెళ్ళారు. అంటే ఇద్దరే కాదు, వారి పిల్లల్లో ఎవరో వెళ్ళారు. మొత్తానికి 40 సంవత్సరాల్లో చాలామంది వెళ్ళారు. బయలుదేరిన వాళ్ళలో అక్కడికి వెళ్ళింది మాత్రం ఇద్దరే. బయలుదేరిన వాళ్ళలో అందరూ అరణ్యంలోనే చనిపోయారు. ఇక్కడ దేవుని లేఖనంలో ఉంది, ఎడారిలోను అరణ్యములో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి శోధించకూడదు. వాళ్ళు మాంసం విషయంలో, మంచినీళ్ళ విషయంలో, దోసకాయల విషయంలో, ఇలాంటి అన్ని విషయాలలో లోకంలో వాళ్ళు ఐగుప్తుని గొప్ప చేసి దేవుణ్ణి నిత్యము తగ్గిస్తూ ఆయన మహిమను గణపరచకుండా వచ్చారు. అయితే ఈరోజు రాత్రి మనం తెలుసుకోవలసిన సంగతి ఒకటి, 15వ వాక్యం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. దాన్ని మనం ఏమనుకోవాలంటే, మనము కోరుకున్న దానిని దేవుడు మనకి ఇస్తాడు. ఉందా అక్కడ? వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. మనం దాన్ని ఏమన్వయించుకోవాలి? మనము కోరిన దానిని దేవుడు మనకు ఇచ్చును. అక్కడ ఇచ్చెను, మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు దాన్ని ఇచ్చును. కానీ నీవు కోరినది దేవునికి అనుకూలము కాకపోతే, అక్కడ రాసింది, అయినను నీవు కోరుకున్నది దేవుడు నీకు ఇచ్చెను, అయినను నేను దేవుని దగ్గర ఇష్టానుసారంగా నోరు ఆడించలేను. నేను పలకాలి అంటే అది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో ఎవరో ఒకరు పలికినదై ఉండాలి. దానికి ఒక హద్దు ఉండాలి. నాకు దేవుడు ఎంత ఆదరణ ఇచ్చినా, నన్ను ఎంత దగ్గరికి తీసుకున్నా, నేను ఆయనకి దగ్గర అవుతున్న కొలది ఏమవ్వాలి? నా ఆలోచన పోవాలి. ఆయన ఆలోచనలోనికి నేను ఏమాలి? మలచబడాలి. ఎగుడు దిగుడులన్నీ పోవాలి. సరిగా ఆయన నిర్మించిన, ఏర్పాటు చేసిన పరిధిలో నేను ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, నాకు ఇవ్వు అని దురాశ కొలది, ఆశ కొలది మనం అడుగుతుంటే, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే దేవుడు ఇచ్చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అడిగితే ఇస్తాడు. అక్కడ రాసింది, దేవుడే ఇచ్చాడు కదా, అయినను ఆయన ఇచ్చినను, అయినను అక్కడ ఆ మొక్క మీరు ప్రింట్ చేసుకోవాలి మైండ్లో. మనం ఆ నూతన ప్రపంచంలోనికి, మరణము రుచి చూడని, మరణము లేని, యుగయుగాలు అలాగే దేవునిలాగా నిలిచి ఉండే చోటులో బ్రతకడానికి సిద్ధమవుతున్నామని మన దేవుని ప్రజలు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్నవేవో అవి మన బ్రతుకులో వర్ధిల్లుతున్న కొలది వీటిని బట్టి మనము సంబరపడకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. చాలామందిలో ఏముంటుందంటే, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే, మన ఇంట్లో ఒక్కడికి, ఇలాగ ఏవేవో అనుకుంటారు.
అవి మనకు ఎప్పుడూ మన మనసులో ఉండకూడదు. ఇక్కడ ఈ ఒక్క మొక్కే మీరు తెలుసుకోండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఎవరైతే ఇచ్చారో ఆయనే క్షీణత కలుగ చేసెను. క్షీణత అంటే ఎంత పెద్ద పదం అది. క్షీణత, క్షీణించిపోవడం అంటే ఉన్న స్థితిని ఉన్న దేన్నైనా కలిగిన దాన్ని అలా తగ్గిపోతూ క్షీణించిపోతుంది. అది క్షీణించిపోతుంది. ఆఖరికి ఏమవుతుంది? అది ఏమీ కనిపించదు. ఈ మాట మీరు మర్చిపోవద్దు. నేను మీకు ఎందుకు చెప్పానంటే ఇది నిరాశపడే మాట కాదు, మనం హాయిగా మన మనసులో చేర్చుకోవలసిన మాట. నేనైతే క్రైస్తవ జీవితం అనేది అది మహా గొప్ప జీవితం. అది దేనినైనా ఈ లోకంలో లక్ష్య పెట్టని జీవితం ఒక్క క్రైస్తవ జీవితమే. దేనినైనా ప్రక్కకు తోయాలి. ఎందుకంటే నేను పౌలు చెప్తాడే, మీ దృష్టికి మేమందరము భేదవారిగా ఏమీ లేని వారిగా అమాయకంగా కనబడుతున్నామేమో కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. మేము ఆయన నామమును బట్టి ఏదైనా చేయగల శక్తిమంతులం. ఈ లోకంలో లేకపోవచ్చు, విలువైన బట్టలు లేకపోవచ్చు, మంచి బలమైన ఇల్లు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు. నీవు విశ్వాసివైతే చాలు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకం అంటే ఎంత మంచి సిరి సంపదలతోటి ఆనందంతో తొలతూగిపోతున్నటువంటి దీనంతటిని గెలవడం అంటే ఏంటి? ఆ విజయం ఏదైతే ఉందో అదే మన విశ్వాసం. అది మన దగ్గరే ఉంది. అది కనుక మిమ్మల్ని మీరు ఈ విషయాలతో పోల్చుకుని ఎప్పుడూ హీనపరచుకోకండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు చాలా పట్టుదలగా ఉండండి. దేవునికి ఇష్టమైన సంగతులను మాత్రమే మీరు అడగండి. అవి అడిగిన వెంటనే పొందాము అని నమ్మండి. అది లేఖనములో రాసిందన్నమాట. మీరు ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన చిత్తానుసారముగానే ముక్కను తీసేస్తే అదే చెప్తారు. ఇప్పుడు ఆ ముక్కనే అందరూ చెప్తారు. పెద్దలందరూ ఏమంటారు? నీకు ఏం కావాలో అది అడుగు, ఆయన నీకు ఇస్తాడు. అడగమన్నాడు కదయ్యా, అడగకుండా ఎందుకు అలా బాధపడిపోతావు? అడుగు అంటాడు. కానీ ఆజ్ఞ అడగమని. కానీ కట్టడ ఏంటంటే ఎలాగ అడగాలో కూడా కట్టడ తెలియజేస్తుంది. ఆట వేరు, రూల్స్ వేరు. కట్టడ అనేది నియమాలు, ఆజ్ఞను అనుసరించే నియమాలు ఏవో అది కట్టడ. ఆయన ఉట్టి ఆజ్ఞలు ఇవ్వలేదు, ఆజ్ఞలను కట్టడలను దయచేశాను. కనుక ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఈ రాత్రి మనము ఏది అడిగినా అనే అవకాశం మనకు లేదు. ఆయనకి ఇష్టమైనది ఏదో అది మనం అడగాలి. అదే మనకు పనికొస్తుంది. మన ఆశ కొలది మనం అడిగితే అది ఆయన మనకు ఇస్తాడు. ఇచ్చినా దాని వలననే మనం క్షీణించిపోతాం. అదే మన క్షీణతకు కారణమవుతుంది. ఎందుకు ఇస్తాడు? అలాంటప్పుడు ఎందుకు ఇస్తాడు? నీవు అడుగుతున్నావు కదా, తెలిసి కూడా వినడం లేదు కదా, నీవు చదివింది నీకు నచ్చడం లేదు కదా, నీవు అడుగుతున్నావు.
ఆయన ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మనం అడిగేటప్పుడే ఇది నేను అడగవచ్చా, ఇది నాకు అరణ్యములో ఇది నాకు అవసరమా, లేదు కనానుకి ఇది పనికొస్తుందా, ఎంతకీ ఐగుప్తుకు పనికొచ్చే సంగతుల్నే మన శరీరము, శరీరానుసారమైన మనస్సు, ఈ రెండూ ఆశపడతాయి ఏ నరుడికైనా. పౌలు వంటి గమలియేలు దగ్గర శిక్షణ పొందినవాడు, యేసుప్రభు నమ్ముకోకముందే గమలియేలు అనేవాడు ఒక పెద్ద న్యాయ నిర్ణేత. యేసుప్రభు శిష్యుల్ని పట్టుకొని కొడుతున్నప్పుడే వచ్చి అడుగుతారు, గమలియేలు ఏం చేయమంటావు, దీన్ని ఇలాంటిది ఏదో పుట్టిస్తున్నారు వీళ్ళు అంటే, గమలియేలు యేసును ఎరగని వాడైనా, అంటే యూదుడే ఎరగని వాడైనా ఏమంటాడంటే, ఇంతకుముందు చాలామంది వచ్చారు, ఇదిగో మేమే దేవుడు అన్నారు, వాళ్ళందరూ పోయారు కదా, గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది ఒకవేళ దేవుని వలన కలిగిందనుకోండి, మీరందరూ దోషులు అవుతారు. ఒకవేళ ఇది దేవుని వలన కానిదనుకోండి, ఇది గెలవదు, వాళ్ళు వ్యర్థుడైపోతారు. కాబట్టి వాళ్ళని వదిలేయండి అంట. అలాంటి గమలియేలు దగ్గర విద్యను అభ్యసించిన పౌలు ఏమంటాడు, నా తోటి వారెవ్వరు, నాకన్నా గొప్పడు ఎవడు, ఇంకా పౌలు చెప్పిన మాట స్వయాన, నా తోటి వారందరిలో నేను నంబర్ 1 అంటాడు. అలాంటి పౌలు ఏమన్నాడంటే, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయడం నాకు అవ్వడం లేదు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, అందుకు నేను యేసు దగ్గరికి వెళ్ళాను అని. అంత అతని గురించి చదివితే మీకు తెలుస్తుంది, అంతలా చెప్తాడు అతను. కనుక మనకి ఎంతైనా ఐగుప్తే మన మనసులోకి వస్తుంది. కనుక ఇప్పుడు మన మనసులోనే ఈ పోరాటం ఉంటుంది. ఇది నాకు ఎంతకాలం, నేను ఎప్పుడు ఒకే మాట షార్ట్కట్లో చెప్తాను, మరణము వరకు మనతో ఉండేది ఏది మనకు ఉపయోగకరమైంది కాదు. మరణము వరకు మాత్రమే మనకు సంతోషాన్ని ఇచ్చేది వ్యర్థమైనది. దాన్ని సొలొమోను అయితే సూర్యుని క్రిందనున్న సమస్తము వ్యర్థం, అది ఎందుకు మనకు పనికిరాదు, అంతే. కనుక మన మనసును ఏం చేయాలంటే ఐగుప్తు నుండి అరణ్యంలోకి తేవాలి. అరణ్యంలో అన్నం ఎలా వస్తుంది, రాదు. కనుక నేను యాత్రలో ఉన్నాను, ఇది నాకు అక్కర్లేదు, నేను ప్రయాణం చేస్తున్నాను, ఇది నాకు ఉపకరించదు అని నీ మనసుకు నీవే సర్దుబాటు చేసుకో. ఇది కాదు కూడదు అని నీవు బరి తెగించి కోరుకున్నావు అనుకో, దేవుడు ఆయన లక్షణాన్ని తెలియజేస్తున్నాడు. నీవు అడిగితే, నీవు ఆశతో అడిగితే నేను నీకు ఇస్తా, కానీ నీవు దానితో క్షీణించిపోతావు అంతే. కనుక లోక సంబంధమైనది ఏదో అది మనము క్షీణించిపోవడానికి కారణమవుతుంది. కనుక మనము పరసంబంధమైన దానిని మాత్రమే దేవుని దగ్గర అడగాలి. ఇందులో ఒక వాక్యం చదివి మనం ముగించుకుందాం. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం తీయండి ఒకసారి, 4వ వాక్యం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరల ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము
ఇంకా చదవండి మీరు. ఈ మన్నా కాక మాకేమీ కనబడడం లేదు, ఇవన్నీ వాళ్ళు అరణ్యంలో దొరుకుతాయా? అందుకే పాటలు పాడేటప్పుడు చాలామంది భక్తిపరులు రాశారు, అరణ్య యాత్రికులమే మనము అని. మనము అరణ్య యాత్రికులమని చాలా పాటలు, పాత పాటల్లో ఉంటుంది. మనము అది కోరుకోకూడదు. అలా కోరుకుంటే మనం నష్టపోతాం. మనకు ఒకటే సూత్రం, మనకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉందము. ఎందుకు ఆ మాట అన్నిసార్లు చెప్పారంటే, మనకు లేని దానిని కోరుకున్నవాడు ఆశించినట్టు లెక్క. మరి మనం ఇలాగే సర్దుకుపోవాలా అంటే, ఐగుప్తుల నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీలు వాళ్ళ మట్టికి వాళ్ళు బ్రతికితే బాగుండును. కానీ వారు మిశ్రిత జనము యొక్క గుణాలను చూసి, అక్కడ ఇశ్రాయేలీయులను అని ఉంటుంది, అప్పటి వరకు వాళ్ళ దగ్గర అది లేదు. అన్యజనులను చూసి, దేవుడు జనులుగా కలిగి లేని వారిని చూసి వీళ్ళల్లో ఇది పుట్టింది కోరిక. మనము లోకంలో ఉన్న వారిని చూసి అలాగ బ్రతకాలని, ఆ వనరులు మనము కూడా సమకూర్చుకోవాలని మనం భావించకూడదు. ఈ వాక్యం మీకు మామూలుగా చిన్న ఉదాహరణగా చూపించాను. మాంసము వచ్చినప్పుడు వాళ్ళు అదంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. మోషే పెద్దలు అందరూ వెళ్ళి ఇచ్చేస్తే ఆ పక్షులు వచ్చి వాలడం, వాళ్ళు 3 రోజులకు సరిపడగా కట్టేసి వాటిని పక్కన పడేయడం, వాళ్ళ తిని హాయిగా తనిసిన తర్వాత దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడని. మాంసం ఇంకా వాళ్ళ పళ్ళల్లో ఉండగానే వాళ్ళకి శిక్ష విధింపబడిందని అన్నీ అందులో రాసి ఉంటాయి. ఈ 78వ కీర్తనలో ఈ కీర్తన అంతా మీరు చదవండి. ఇది దైవ ధ్యానం. ఎన్నిసార్లు చదివినా 78 మనకంతా ఎప్పుడు విసుగు కలగదు. ఈ కీర్తన మీరు చదవండి బాగా. ఇందులో మనం చదవలసిన 18, 29 వాక్యాలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 18వ వాక్యం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు. ఇక్కడ సరళత వస్తుంది. ఆహారము, ఆశ కొలది ఆహారమే కానీ బ్రతకడానికి ఆహారం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇది చదివినప్పుడు. కొన్ని ఆ పదాల యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఈ ఆహారము ఆశించిన ఆహారము, అవసరమైన ఆహారం కాదు. అందుకే అది చదవమంటున్నాను. ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఎలాగ శోధించారంటే, దేవుని దగ్గర ఈ కెపాసిటీ ఇది ఉందా లేదా అని తెలుసుకోవడానికి 19 చూడండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడాడు. ఇంక చదవండి. తర్వాత దేవుడు విన్నాడు, బాధపడ్డాడు. వాళ్ళకు ఒక బండలో నుండి నీళ్లు తీసి చూపించాడు. మరి బండలో నుంచి నీళ్లు తీసిన వాడు ఆహారం పెట్టలేడా? మరి ఎందుకు పెట్టలేదు అని తెలుసుకోలేదు వీళ్ళు. తర్వాత వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. రైట్, చాలు. అంటే మీకు సూచనగా ఒక 2 మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 78వ కీర్తన చదవండి. వారానికి ఒకసారి చదువుకుంటే ఇంకా చాలా మంచిది. అది ఆసాపు కీర్తన. అంటే ఆసాపు రాసిన కీర్తన ఎప్పుడూ మీరు వదలకండి. అది దేవుని గూర్చి ధ్యానించిన సంగతులు. అవి దేవుని సంగతులే కానీ పాత నిబంధనలో రాయబడిన దానిని దేవుని సన్నిధిలో ధ్యానించి మనకిచ్చినటువంటి వివరణ, విశ్లేషణ, అది మనకిది సులువుగా అర్థమవుతుంది. మనకి సంఖ్యాకాండం చదివితే, ఆ లేవీకాండం చదివితే మనకు అర్థం కాని సంగతులు ఈ ఆసాపు లాంటి వాళ్ళు రాసిన దైవ ధ్యానాల్లో సులువుగా మనకి అర్థమవుతుంది. కనుక మీరు చదవండి. వాళ్ళు దేవదూతల ఆహారం తిన్నా
వీరి ఆశ కొలిది కలిగిన ఆహారం మీదే మానవుడికి మనసు తిరిగింది. ఆశపడి దురాశ వలన మనము కోరుకున్న దానిని ఒకవేళ దేవుడు మనకిస్తే ఇవ్వచ్చు, కానీ అది మనకు ఆశీర్వాదం కాదు. ఏంటది మరి? క్షీణత. మనం తగ్గిపోతాం, అలాగ క్షీణించి నశించిపోతాం. కనుక దేవుని పిల్లారా, ఇది దేవుని సంగతి. కానీ దీన్ని తేలిగ్గా మీరు ఎవరో తీసుకోవద్దు. ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఎంతో మీరు స్వేచ్ఛగా ప్రార్థన చేసుకుని ఉండేవారు బహుశా. ఇప్పుడు మీ ప్రార్థనలో ఒక అడుగు కుదించుకోవాలి. ప్రార్థనని మీరు సెటరేట్ చేసుకోవాలి. దేవునికి అనుకూలంగా మీ ప్రార్థనని మీరు మలుచుకోవాలి. ఇందులో మనం నేర్చుకున్న ఒక మెళుకు ఏంటంటే, మనకు ఉన్నది కాక లేని దానిని అపేక్షించడం దురాశ. కనుక ప్రార్థనలో ప్రభువుని రక్షణ లేదు, పరలోకము, పరిశుద్ధత, ఇవన్నీ మనకు దేవుని దగ్గర నుండే రావాలి. కాబట్టి దేవునిని ఎలాగ సంతోషపరచగలనా అనేది కనుక మన దృక్పథం అయి ఉంటే మన ప్రార్థన సవ్యంగా ఉంటుంది. అది మనకి లభించింది అని నమ్మమని దేవుడే చెప్పాడు. కనుక ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను దానిని ఆయన మనకు ఇచ్చును. అంతే. హల్లెలూయా. మీ ప్రార్థనలో చిన్న మార్పు. నేను కోరుతున్నది దేవుని లేఖనానుసారంగా ఉన్నదా, లేదు దేవుని నియమానికి అవతల ఉన్న సంగత, ఈ ఒక్కటి మీ మనసులో ఉంచుకుంటే మీరు ప్రార్థనలో మంచి బలవంతులుగా ఉంటారు. మన ప్రార్థనలు కూడా పరిశుద్ధుల ప్రార్థనలతో కలుస్తాయి. దేవుని సన్నిధిలో మనకొక గుర్తింపు ఉంటుంది. ఎవరిలాగా? కొర్నేలీలాగా. నీ ప్రార్థన నా ఎదుట నాకు జ్ఞాపకంగానే ఉంది. దావీదు చెప్పినట్టు, నీ కన్నీరు దేని గురించి నీ హృదయం వెదపడుతుందో ఆ కన్నీరు నా దగ్గర ఉన్న బుడ్డిలో దాచబడి ఉన్నది. ప్రతి కన్నీటి వెనకాతల ఒక విజ్ఞాపన, ప్రతి కన్నీటి వెనకాతల ఒక అభిప్రాయం ఉంటుంది. దానిని దేవుడు చూస్తాడు. కనుక నీ కన్నీరులో ఏముందో నీవు ఆలోచించుకుని కన్నీరు కార్చాలి. అనవసరమైన ప్రేరణలు, లేనిపోయినవి, ఇంట్లో సమస్యలు, కలతలు తెచ్చుకుని నీవు దేవుని దగ్గర ఏడుస్తున్నావా? లేక నిజంగా నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, దేవుని యందు నేను ఎలా ఉన్నాను, నా స్థాయి తగ్గిపోయింది, లేకపోతే నేను ఎంతే మారాను, ఇంకా నా పాపము నన్ను ఎలా ప్రేరేపిస్తుంది, ఇది ఏదో ఒకటి. మనం పోయిన వారం చెప్పుకున్నట్టు చేదైన వేరు ఏదైనా ఒకటి మొలిచి కలవరపరచుట చేత అపవిత్రులవుతారేమో అని జాగ్రత్తగా. చేదైన వేరు ఏదో ఒకటి పుడుతుంది జీవితం. అది మన తప్పు కాదు, మనలో ఉండదు. ఏదో ఒకటి దుష్టుని వలన ఒకటి పుడుతుంది. అదేం చేస్తుందంటే మనల్ని కలవరపరుస్తుంది. కలవరపరచడం అంటే నెమ్మది ఉండనివ్వదు, కుదురుండనివ్వదు. ఎంత భక్తి మనసులో ఉంచుకుందామన్నా, ఎంత పరిశుద్ధతను కాపాడుకుందామన్నా మనసును అది కిలికేస్తుంటుంది. అది చెదరగొట్టడం వల్ల అపవిత్రులు అయిపోతూ ఉంటాం చాలామంది. అలాగ అవుతారేమో జాగ్రత్తగా చూసుకోండి. అది కలవరపరుస్తుంటే ఎలా ప్రభువా నేను ఉండగలను? అది మన ప్రార్థన అయి ఉండాలి. ఇదిగో చేదైనది నా దగ్గర ఒకటి ఉన్నది, అది చేసే అలజడి ప్రభువా నేను అపవిత్రపడడానికి కారణమవుతుంది, దాన్ని చంపడానికి లేదా అలజడి నుంచి తప్పించుకోవడానికి నాకు ఒక కృప. అది మన ప్రార్థన అయి ఉండాలి. కనుక దేవుని పిల్లలు, దేవునికి అనుకూలము కాని ప్రార్థన మన నోటి నుండి రాకుండా జాగ్రత్త పడదాం. ఈ అడుగు ఒక్కటి మీరు ముందుకు వేశారంటే ఆ తర్వాత ఏంటో దేవుడు మనకి తెలియజేస్తాడు. మనము ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ ద్వారం ఒకటి దాటుకుంటూనే అక్కడికి వెళ్ళగలం. బయట ఉండి ఊహించడం వలన మనం ప్రవేశించిన వారం కాదు, మనము సోమరులం. కాబట్టి మీ ప్రార్థనలో ఈ అంశాన్ని జత చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి మీ మనసులో దేవుని లేఖనాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకోండి. ఇది నేను దేవుని అడగవచ్చా?
దీని వలన నాకు మేలుందా? ఇది ఎక్కడి వరకు నన్ను తీసుకెళ్తుంది? ఎక్కడ వరకు నేను అడిగేది నాకు సహాయం చేస్తుంది? దీన్ని అడిగితే దీని పర్యవసానం ఎలా ఉంటుంది? ఈ జాగ్రత్త తీసుకుని ప్రార్థనలో ఒక అడుగు మీరు ఇంకా వృద్ధిలోకి వెళ్తారని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ నష్టాన్ని తెలుసుకోవడం వలన లాభం మీద దృష్టి ఉంచవచ్చు. అడిగి తెచ్చుకొని క్షీణించిపోవడం అనేది అల్పమైన విషయం. అడగకుండా వృద్ధిలోకి పోయేలాగా, అడగకుండా ఉండాలి అంటే మనసు అణుచుకుంటే సరిపోతుంది. చాలు చాలు, ఇది నిజానికి నాకు చాలు, కానీ నా మనసు ఏదో ఆశపడుతుంది, దానిని నువ్వు లక్ష్య పెట్టవద్దు ప్రభు. చాలామంది అలా ప్రార్థనలు చేశారు. ఇర్మియా అయితే నీవు నన్ను గెలిచి అంటే ఏం చేయాలి? గెలవాలంటే ఏం చేయాలి? నాకు విరోధై నేను ఆశపడుతున్నాను కానీ నువ్వు నిరాశపడేలాగా చెయ్యి, నేను కోరుకుంటున్నాను కానీ కోరుకోకుండా చెయ్యి, ఏ విధమైన చేసి నన్ను గెలిచి లోపరుచుకో నన్ను. అదే రాశాడు, నీవు నన్ను గెలిచి లోపరుచుకుంటివి. అది ఆయన స్తుతి. నేను ఎప్పుడూ ఎటో పోయేవాడిని, కానీ నువ్వు నన్ను పట్టుకొని గెలిచేవు, నన్ను అన్ని విధాలా నాకు శక్తి లేకుండా చేసావు, ఇంక నీ ముందు మోకరించి నేను ఏం చేయలేనిలాగా నన్ను గెలిచి నీవు నన్ను లోబరుచుకున్నావు కనుక నేను ఇలా ఉన్నాను ప్రభు అని. అందరూ మనుషులే, అందరి మనసు ఒకలాగే ఉంటుంది. వాళ్ళు కొంచెం మెలకువతనంతో ఉన్నారు. మన కాలంలో మనం కొంత స్తబ్దులమై ఉన్నాం కనుక మీ ప్రార్థనలో ఈ అంశాన్ని గుర్తు చేసుకోండి. నోరు జారే ముందు, అడిగే ముందు, కోరుకునే ముందు ఇది మేలా, ఎంత మట్టుకు మేలు, ఎంత మట్టుకు మేలు, ఈ ఒక్కటి మీరు అలవాటు చేసుకుంటే కొంతకాలానికి దేవుడు మరొక అడుగు ప్రార్థనలో మనం వేసేయడానికి మనకు అవకాశాన్ని దేవుడు కనుగరిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, నీతి స్వరూపుడా, ఒక నరుడు నీతిని సమకూర్చుకొని నీతి కిరీటమును పొందుకొని జీవ కిరీటమై దానిని పొందుకొనిన వాడై నీ సన్నిధిలో నిలవడానికి నీవేర్పాటు చేసిన ఈ మార్గమంతటిని బట్టి నీకు స్తోత్రములు. అందులో ఒక సంగతిని, ఒక విషయమును ఈ దినాన చదువుకోవడానికి, స్మరించుకోవడానికి నీకు చిత్తమై ఉన్నది కనుక నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. నా దేవా, దీని యందు మమ్మల్ని నిలువ చేయము. మా అందరి మనసులలో దీని జ్ఞాపకమును ఉంచు ప్రభు. నీవే మమ్మలను ప్రేరేపించి నాయనా నీ నీతి మార్గములో నడిపించి కృపనిచ్చి స్థిరపరచమని ప్రార్థించుకొనుచున్నాం. ఇదిగో నీ ఎదుట మోకరించిన నీ సమాజం ఎడల నీవు జాలిపడి ఉన్నావు గనుకని నాయనా ఈ దినము అల్పులమైన మేము దీనిని స్మరించినట్లు చేసావు. నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం దేవా. సహాయం చేయము, స్థిరపరచుము నాయన దురాశ సంబంధమైన సంగతులు ఏవి మేము ఆశింపక నిత్య జీవ సంబంధమైన సంగతుల విషయమై జాగరూకులమై ఉండునట్లు కృప చూపమని. ఈ లోకములో దొంగల కలిగేవి, చిమ్మెట చిడగొట్టేటువంటివి, తుప్పు పట్టేటువంటి అల్పమైన దాని మీద మనసు నిలుపక ఎవరనూ తాకజాలని యుగయుగాలు క్షేమానికి కారణమయ్యే ఆ గొప్ప సంగతుల విషయమై గురి ఉంచినట్లు మా మనస్సులను మార్చమని, మాకు మెలకువతనాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.